ప్రియులగు సహోదరి సహోదరులారా, మన జీవిత కాపరియగు క్రీస్తేసు వాక్కు సందేశాన్ని ఆలకించుచున్న మీకు దేవుని ఆశీర్వాదములు కలుగుగాక. ఈనాడు మనము పాస్కా కాలపు 4వ ఆదివారమున ప్రవేశించి ఉన్నాం. ఈ ఆదివారమును మంచి కాపరి ఆదివారం అని పిలుస్తాం. గుడ్ షెపర్డ్ సండే. ప్రియులగు సహోదరులారా, ఈనాటి వాక్కు సందేశాన్ని ఆరంభించటానికి ముందుగా ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకానొక కుటుంబము, వారు తరాలు తరబడి గొర్రెలు మేపుతూ బతుకుతున్నటువంటి కుటుంబము. వారు ఈ గొర్రెలు కాస్తూ వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అదే కుటుంబము తరాలు తర్వాత తరాలు మారుతా ఉండి ఈ ఆధునిక కాలంలోనికి ప్రవేశించిన తర్వాత ఈ వచ్చినటువంటి ఈ కొత్త తరం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి చెందిన వారు చక్కటి చదువులు చదివి వేరు వేరు ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. కానీ వారి తల్లిదండ్రులు మాత్రము ఇంకా గొర్రెలు కాస్తూ బ్రతుకుతున్నారు. వారి పిల్లలు మాత్రము మంచి చదువుల కారణంగా చక్కటి ఉద్యోగాలు చేస్తూ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్లకు గొర్రెలు మేపేటువంటి ఈ విధానము తెలియదు ఈ పిల్లలకు. మరి ఒకరోజు ఈ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పిల్లలు సెలవులకని తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు. తల్లిదండ్రులు తమ దగ్గర ఉండేటువంటి గొర్రెలను ప్రతిరోజు కూడా అడవికి తీసుకుని పోయి వాటిని కాస్తూ ఉండేవాళ్ళు. మరి ఒకసారి తండ్రి ఈ విధంగా ఉదయాన్నే గొర్రెలు తీసుకుని పోతా ఉంటే తన యొక్క 2 కుమారులు కూడా తండ్రితో పాటు వెళ్ళారు. ఆ అడవిలో ఒక చక్కటి మైదానంలో గొర్రెలన్నీ మేపుతున్నారు. చాలా విశాలమైనటువంటి పర్వత మైదానం అది. తమకుండేటువంటి గొర్రెలు సుమారుగా ఒక 100 గొర్రెలుంటాయి. అన్నీ కూడా ఆ మైదానంలో మేయడానికి వదిలేశారు. ఈలోగా నాన్నకు ఏదో అవసరం పడి కొంచెం ఇంటికి వెళ్ళొస్తాను, మీరు గొర్రెలు చూసుకోండి. ఇద్దరున్నారు కదా, తలా ఒక దిక్కుగా నిలబడి కాపాడుతూ ఉండమని తండ్రి చెప్పి వెళ్ళిపోతాడు. మరి ఒకసారి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క 2 కుమారులు కూడా గొర్రెలను అటు ఇటు పరిశీలిస్తూ తిరుగుతా ఉన్నారు. వీరు ఆ గొర్రెల దగ్గరకు వెళ్తా ఉంటే ఆ గొర్రెలు అక్కడి నుంచి పక్కకు మొఖం తిప్పుకొని వెళ్ళిపోయాయి. అవి ఎక్కడ మళ్ళా దూరంగా వెళ్ళిపోతాయని వాటిని అక్కడ అదిలిస్తే ఇంకో కొన్ని గొర్రెలు పోయాయి. అటుపక్క పరిగెత్తుకుని పోయి అక్కడ అదిలిస్తే మరో పక్కకు ఇంకొన్ని గొర్రెలు పోయాయి. ఈ విధంగా వారు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక మూలకు గొర్రెలు చిందరవందర అయిపోతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. వీరు పరిగెడుతున్నారు, ఆయాసపడుతున్నారు. వీరికి అవ్వడం లేదు. వాటన్నిటిని కూడా ఒక దగ్గర ఒక బార్డర్ లైన్‌లో వేసి అదింతట్లోనే తినేలాగా చేయగలిగేటువంటి ఆ తెలివి గాని, ఆ విధానం గాని వాళ్ళకు తెలియలేదు. మరి ఎంతో ప్రయాసపడి ఇద్దరు కూడా చెమటలు కక్కుతున్నారు వాటిని కంట్రోల్ చేయలేక. ఎందుకంటే దూరం వెళ్ళిపోతే ఇంక అవి అట్లనే వెళ్ళిపోతాయి. ఈలోగా ఏదైనా జంతువులొచ్చినాయంటే ఇంక అవి మనకు దొరకవు. కాబట్టి బాగా ప్రయాసపడుతున్నారు. ఈలోగా తండ్రి నడుచుకుంటూ వస్తున్నాడు. తన కుమారులు బాగా ఆయాసపడి రొప్పాడిస్తా ఉంటే చూసి ఆశ్చర్యపోయాడు. "ఏమైంది నాయనా? ఏమన్నా జరిగిందా ప్రమాదం" అని అడిగితే, "ఈ గొర్రెలు ఉండడం లేదు నాయనా. అన్నీ గూడా తలో దిక్కుగా పోతా ఉన్నాయి. వాటిని ఇటు అదుపు చేస్తే అటుపక్క పోతున్నాయి. అటు అదుపు చేస్తే ఇటుపక్క పోతున్నాయి. చూడు మైదానంలో ఎంత చెల్లాచెదురైపోయినాయి. కొన్ని ఇక్కడున్నాయి, కొన్ని అక్కడున్నాయి, ఇంకొక దగ్గర ఉన్నాయి" అని అంతా గూడా చూపించి ఎంతో ఆయాసపడుతూ తండ్రికి సమాధానం జెప్పాడు. అప్పుడు తండ్రి, "ఓహ్! అదా సంగతి" అని ఒకే ఒక చిన్న కేక వేశాడు. గొర్రెలకు ఒక సౌండ్ అనేది వీళ్ళొకటి నేర్పిస్తారు. సో, ఆ ప్రత్యేకమైన సౌండ్ కేవలము ఈ కాపరి మాత్రమే జేస్తాడు. ఆ ప్రత్యేకమైన సౌండ్ చేసిన వెంటనే ఆ దిక్కులకు ఒక్కొక్కటిగా ఉన్నటువంటి గొర్రెలు ఒకేసారి వెనక్కి తిరిగి పరిగెత్తుకొనొచ్చి కాపరి ఎక్కడున్నాడో ఆ చుట్టుపక్కలకు వచ్చి గడ్డి మేయడం మొదలుపెట్టాయి. పిల్లలు ఆశ్చర్యపోయారు. ఆ 2 కుమారులు. "మేము ఎంతో కష్టపడి పరిగెడుతూ అదుపు చేయడానికి చూసినా గూడా అవి రాలేదు. కానీ నీవు చిన్న సౌండ్‌తో వాటినన్నిటిని కూడా నీ దగ్గరకు వచ్చేలాగా చేసుకున్నావు" అని వారు విస్తుపోయారు. తండ్రి అన్నాడు, "మీరు ఈ గొర్రెలు మేపేటువంటి విధానము ఇప్పుడే చూస్తున్నారు. కానీ ఆ గొర్రెలు పుట్టినప్పటి నుంచి నా చేతుల్లోనే పెరిగాయి. నేనే వాటిని ప్రతిరోజు నడిపిస్తున్నాను.
కాబట్టి అవి నా స్వరం తెలుసు. నన్ను గుర్తుపడతాయి. నేను పిలిస్తే వస్తాయి. నేను ఏది కమ్యూనికేట్ చేయాలన్నా అది వాళ్ళకి అర్థమవుతుంది ఈ సౌండింగ్ ద్వారా. కాబట్టి అవి నాతో రిలేట్ అయ్యున్నాయి. నాతో బాంధవ్యంలో ఉన్నాయి. కాబట్టి అవి నన్ను వెంటనే గుర్తుపడతాయి. మీరు కొత్త మనుషులు కాబట్టి మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఇంకొంచెం దూరంగా పరిగెడతాయి. ఆ విధంగా అవి చెల్లాచెదురైపోతాయి. కాకపోతే తమ కాపరిని పిలిస్తే మాత్రము ఆ కాపరి విషయమై అన్నీ ఒక దగ్గరకు వచ్చి ఐక్యతతో గుమికూడుతాయి అని వారి తండ్రి వారికి సమాధానం ఇస్తూ ఉన్నారు. ప్రియులకు సహోదరులారా, ఇది ఒక వాస్తవం. గొర్రెల కాపరికి మధ్య ఉండేటువంటి ఒక అవినాభావ సంబంధం ఒకటి ఈనాడు ప్రభువు మన ముందు గూడా ఉంచుతున్నాడు. తన ప్రజలను, తనను ఒక కాపరిగాను, గొర్రెలుగాను అభివర్ణిస్తూ వారి మధ్య ఉండేటువంటి ఆ సమైక్య భావనను ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మంచి కాపరి ఆదివారం సందర్భంగా ఈనాటి సువిశేషాన్ని ఆధారం చేసుకొని ఒక 4 విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటగా మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటి అంటే, కాపరి, గొర్రెలు ఒకే మార్గము గుండా ప్రయాణం చేస్తారు. వాక్కులో చూస్తూ ఉన్నాము. యోహాను శుభవార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను మీతో నిశ్చయముగా చెప్పుటయ్యమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగ, దోపిడికాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అంటే ఈ గొర్రెల దగ్గరకు వెళ్ళేటువంటి ఆ అధికారపూర్వకమైన మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గం గుండా కాపరియే వెళ్ళగలడు. కాపరి వెళ్ళిన అటువంటి అదే దారిలో గొర్రెలు కూడా ప్రయాణం చేస్తాయి. అంటే ఇక్కడ ఆ కాపరి మార్గము ఇంటి వారి మార్గం వంటిది. కాపరి ప్రవేశిస్తాడు, గొర్రెలు కూడా అదే దారిలో వచ్చి వెళ్తుంటాయి. ఈ క్రమంలో మనల్ని గొర్రెలుగా పోలుస్తూ ఉండడం వల్ల ప్రభువు తెలియచేసే సత్యం ఏంటి అంటే, కాపరి, గొర్రెలు ఒకే ఇంటి వారుగా ఎలా ఉన్నారో, అదే విధంగా క్రీస్తు అతని ప్రజలు కూడా ఒకే ఇంటి వారై ఉన్నారు. వారు నివసించు గృహం ఒకటే, నివసించు నివాసం ఒకటే, వారి రాకపోకలు ఒకటే. అంటే క్రీస్తు వెళ్ళే దారిలోనే నీవు కూడా వెళ్ళాల్సిన దారి ఉంది. కాపరి నడిస్తే అదే నడకలో నీవు నడవడం మొదలుపెడతావు. నీకు ముందుగా నీ కాపరి నీ మార్గాన్ని సిద్ధం చేస్తూ పోతాడు క్రీస్తు. ఈ క్రీస్తు నడిచినటువంటి అదే దారి నీ జీవితానికి దారిగా మారుతుంది. మనము మన ఇంటిల్లిపాది నడవాల్సినటువంటి మార్గం ఇది. ఈ క్రీస్తు మార్గము కాకుండా వేరే ఏ దారిలో వచ్చిన వారైనా కానీ వారు మనల్ని చెడగొట్టు వారై ఉంటారు. క్రీస్తు మార్గం కాకుండా వేరే ఏ దారిలో మనల్ని నడిపించాలనుకుని ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా వారు మనల్ని నాశనం వైపు నడిపేటువంటి వారే. అంటే దీని అర్థము క్రీస్తు మనము నడవాల్సినటువంటి ఒక మార్గాన్ని, సువిశేష మార్గాన్ని మనకు చూపించాడు. ఆ మార్గం గుండా మనం నడుస్తూ ఉన్నంత వరకు అతన్ని అనుసరించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. అలా కాకుండా మనల్ని దారి తప్పేలా చేసినా, లేదా ఆ దారి కాకుండా వేరే ఏ దారిలో వచ్చిన వారైనా కూడా మనల్ని నాశనము వైపు నడిపించే వారై ఉన్నారు. కాబట్టి మనము క్రీస్తు ఒకే దారిలో ఉండగలగడం నేర్వాలి. అంటే ప్రభు అంటూ ఉన్నాడు కదా, నేను ఉన్న చోటునే మీరు కూడా ఉండాలి. అంటే ప్రభువు ఎక్కడ నడుస్తాడో అతని వెంబడి మనం నడవాలి. ప్రభువు నడిచిన దారే మన జీవిత దారి. ఇది మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఇక రెండవ విషయం ఏంటి అంటే, దేవుడు మన ఎడల బాధ్యత కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనము 3వ లైన్‌లో మనం చదువుతాం. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. అంటే ఇక్కడ ఒక కాపరి తన యొక్క గొర్రెలు అవన్నీ చూడ్డానికి ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటాయి. కానీ ప్రతి గొర్రె కూడా ఒక భిన్నమైనదిగా అతడు చూస్తాడు. ఒక్కొక్క గొర్రెకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము, చాలా మిగిలిన వాటితో పోల్చుకుంటే అది డిఫరెంట్‌గా ఉండే ఆ గుణము కేవలం కాపరికే అర్థమవుతుంది. అందుకే
ప్రతి గొర్రెకు అతడు ఒక పేరుని పెడతాడు. ప్రతి గొర్రెను అతడు చూస్తే చాలు ఇది దీని పేరు అని వెంటనే గుర్తుపడతాడు. కాబట్టి తన యొక్క గొర్రెలను గుర్తుపట్టడానికి తనకు వేరే ఏ సాధనం అవసరం లేదు. వాటిని చూస్తే చాలు అతడు గుర్తుపడతాడు. అందుకే అతడు వాటికి ప్రత్యేకమైనటువంటి పేరు ఒక్కొక్కటిగా ఉంచుతాడు. ఇక్కడ పేరు పెట్టడం యొక్క అంతరార్థం ఏంటి అంటే, ఒక బాధ్యత కలిగి ఉండడం. కాపరి తన గొర్రె పిల్లలన్నిటికీ కూడా పేరు పెడతాడు. ఎందుకంటే వాటి మీద అతనికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. అది ఉందా? లేదా? తప్పిపోయిందా? ఆ గొర్రెల మందను చూస్తే తనకు అర్థమైపోతుంది. అందుకే పేరు పెట్టడం అనేది ఒక బాధ్యత కలిగి ఉండడాన్ని, ఒక ప్రత్యేకమైన శ్రద్ధను, ఒక ప్రత్యేకమైన దృష్టి వారి మీద ఉంటుంది అని చెప్పడానికి గుర్తుగా ఉంటుంది. ఈనాడు తల్లిదండ్రులకు మీరు మీ పిల్లలకు పేరు పెట్టిస్తారు. ఒక ప్రత్యేకమైన బాధ్యత మీరు తీసుకుంటున్నారు. ఆ బాధ్యతకు నిదర్శనం అది. అందుకే పేరు పెట్టగలగడము అంటే ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత వారి మీద మీకు ఉంటుంది అని దానికి అర్థము. ఆనాడు సమస్త సృష్టిని చేసినప్పుడు దేవుడు ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆ జీవరాశులన్నింటికి కూడా పేరు పెట్టమని. అంటే ఆ పేరు పెట్టే విధానం అక్కడ ప్రస్తావించడానికి కారణం ఏంటి అంటే, ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ జీవరాశి అంతటి పైన కూడా మానవునికి బాధ్యత ఉంది. అందుకే అతడు పేరు పెడుతున్నాడు. దానితో పాటు దాని మీద ప్రత్యేకమైనటువంటి బాధ్యతను కూడా అంగీకరిస్తున్నట్టు అర్థం. అదే విధంగా ఇక్కడ గొర్రెల కాపరి వాటికి పేరు పెడుతున్నప్పుడు వాటి మీద ప్రత్యేకమైన బాధ్యతను తీసుకుంటాడు. అదే విధంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చివరిలో మనం చదువుతాం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు అని రాయబడుతూ ఉన్నది. అంటే దేవుడు కూడా మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంటే ఒక ప్రత్యేకమైన బాధ్యత దేవుడు మన ఎడల కనబరుస్తూ ఉన్నాడు. అవునండి. దేవునికి మన ఎడల ఒక బాధ్యత ఉంది. దేవుడు ఆ బాధ్యతను పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఇష్టపడతాడు. మన యొక్క జీవితాల పైన అతనికి ఒక శ్రద్ధ ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. దేవుడు మన ఎడల ఎంతో బాధ్యతగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే అతడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. కాపరి తన యొక్క గొర్రెలు మేస్తా ఉన్నప్పుడు, ఆ గొర్రెలు ఆదమరిచి తిరుగుతూ ఉన్నప్పుడు కూడా కాపరి వాటిని గమనిస్తూ ఉంటాడు. ఎక్కడ నుంచి ప్రమాదం వస్తుందో, ఎక్కడ వాటికి తిండి దొరుకుతుందో ప్రతీది అతడు అంచనా వేస్తా ఉంటాడు. గమనిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు కూడా నిన్ను, నన్ను ఎల్లప్పుడూ ఇలాగే గమనిస్తున్నాడు. ఆయన ప్రతి క్షణము మనల్ని చూస్తున్నాడు. మనల్ని గమనిస్తున్నాడు. మన ఎడల బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకే అండి మన జీవిత ప్రయాణంలో దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటున్నాడు. కారణము అతడు మన ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకనే ఈ బాధ్యత కలిగినటువంటి క్రీస్తు అనబడేటువంటి కాపరి వెంబడి మనం నడవడం నేర్చుకోవాలి. ఎందుకంటే అతడే మన ఎడల బాధ్యతగా ప్రవర్తించగలడు. కాబట్టి దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అని అంటే దేవుడు మన ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఊరికే సృష్టింపజేసి నిర్లక్ష్యం వహించడం లేదు. ఎలాగైనా బతుకు అని నిన్ను వదిలిపెట్టలేదు. నీకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే అతడు నీ ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు అని నువ్వు గుర్తించాలి. ఇక మూడవ విషయం ఏంటి అంటే, కాపరి యొక్క స్వరమును గొర్రెలు తప్పక గుర్తిస్తాయి, స్పందిస్తాయి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 4వ వచనములో 2వ లైను మరియు 5వ వచనము, గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. అంటే ఒక కాపరి స్వరాన్ని అవి గుర్తిస్తాయి కాబట్టి ఆ స్వరాన్ని విన్నప్పుడు అవి పరిగెత్తుకుని అతని దగ్గరకు వస్తాయి. కానీ ఒక పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి స్వరాన్ని విన్నప్పుడు అవి దూరంగా వెళ్తాయి. మొదట్లో చెప్పబడినటువంటి ఆ యొక్క చిన్న కథలో జరిగినటువంటి సంఘటన అదే. ఆ కాపరి స్వరము వాళ్ళు విని దగ్గరకు రాగలిగాయి ఆ గొర్రె పిల్లలు. కానీ వాటికి పరిచయం లేనటువంటి ఇద్దరు కుమారులు ఎంత ప్రయత్నం చేసినా వారి కడకు వెళ్ళక అవి దూరంగా పారిపోతూనే వచ్చాయి. గొర్రెలకు ఇదొక ప్రత్యేకమైనటువంటి గుణం. గొర్రెలు మనుషులను గుర్తించటంలో తమ చూపు కన్నా వినికిడితోనే చాలా త్వరగా తమ కాపరిని గుర్తించగలుగుతాం.
కాస్త దూరాన ఉంటే చాలు, కాపరి అవునా కాదా అని అంత ఈజీగా కనుగొనలేం. కానీ వారి కాపరి ఎంత దూరమున్నా ఆ స్వరం విని పరిగెత్తి రాగలవు. కాబట్టి కాపరి స్వరం విని వెంటనే స్పందిస్తాయి. ఎందుకంటే ఆ స్వరానికి, ఆ పిలుపుకు, ఆ సౌండ్‌కు అవి అలవాటు పడ్డాయి. తమ చూపులకు అతడు కనబడకపోయినా అతని స్వరము వాటిని నడిపిస్తా ఉంటుంది. ఈరోజు ప్రియులకు సహోదరులారా, మన జీవితాల్లో కూడా మనము దేవుని నేరుగా మన కళ్ళతో చూడలేం. మన చూపుకు క్రీస్తు రూపాన్ని చూడగలిగేంత యోగ్యత గాని, శక్తి గాని మనకు లేవు. కానీ అతని స్వరాన్ని వినగలిగేటువంటి భాగ్యం మాత్రం మనకుంది. అందుకే ఈరోజు మనము క్రీస్తు స్వరాన్ని వినగలిగేటువంటి బిడ్డలుగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు స్వరము మనం ఎల్లప్పుడూ వినగలుగుతూనే ఉంటామండి. ఈ దేవుని వాక్కు సందేశం ద్వారా మీరు దేవుని సందేశాన్ని, క్రీస్తు స్వరాన్ని వింటున్నారు. పరిశుద్ధ గ్రంథము తెరిచి మీరు చదవడం ద్వారా దేవుని స్వరాన్ని వింటున్నారు. మన యొక్క అంతరాత్మ యొక్క ప్రేరణ ద్వారా కూడా దేవుని యొక్క స్వరాన్ని మన యొక్క ఆత్మలో మనం వినగలుగుతాం. కాబట్టి ఆ క్రీస్తు స్వరాన్ని వినగలగడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా వాక్కు మనకు వినిపిస్తుందా? వినగలుగుతున్నామా? ఇది క్రీస్తు స్వరము, ఇవి క్రీస్తు మాటలు, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అని నీ మనసుకు అనిపించగలగాలి. ఆ మాటను బట్టి నీవు నడిచేటువంటి మార్గం కూడా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్కు ద్వారా దేవుడు మనకు ఒక మార్గనిర్దేశకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు అనేటువంటి కాపరికి చెందినటువంటి బిడ్డలుగా మనము అతని స్వరాన్ని వినగలిగేటువంటి బిడ్డలుగా ఉండాలి. క్రీస్తు స్వరాన్ని మనం గుర్తించడం నేర్చుకోగలిగితే క్రీస్తు వెంబడి నడవగలిగేటువంటి మార్గాన్ని కూడా మనం వెంటనే గుర్తిస్తామని ఈనాడు మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరులారా. ఇక చివరిగా 4వ విషయము, ముఖ్యమైన విషయం ఏంటి అంటే, క్రీస్తు మనకు కాపరి మాత్రమే కాదు, అతడు మనకు రక్షణ మార్గము, జీవ మార్గము అయ్యున్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదివినట్లయితే, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచూ ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా నిచ్చుటకు వచ్చి ఉన్నాను. ప్రభువు ఒక కాపరిగా తన గొర్రెల పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో వివరిస్తూనే, ఆ గొర్రెలు రక్షణను పొందుకోవాలన్న ఆ రక్షణ మార్గం నేనై ఉన్నాను. వారు జీవం పొందుకోవాల్సి వచ్చినప్పుడు ఆ జీవం ఇచ్చేటువంటి మార్గము నేనై ఉన్నాను అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సాధారణంగా ఏ గొర్రె పిల్లలకైనా తమ నడిచేటువంటి మార్గము తమకు ముందుగా కాపరి నడుస్తూ ఏర్పాటు చేస్తూ పోతాడు. కాబట్టి ఒక గొర్రె పిల్ల పుట్టినప్పటి నుంచి దాని ప్రాణాన్ని కాపాడేవాడు కాపరియే. అది గాయపడినప్పుడు దాని జీవాన్ని నిలిపేటువంటి వాడు కాపరియే. అదే విధంగా అది క్రూర జంతువుల బారి నుండి పడకుండా సంరక్షించి రక్షించగలిగేవాడు కూడా కాపరియే. అంటే కాపరి లేకపోతే గొర్రె పిల్లకు రక్షణ లేదు, సంరక్షణ లేదు. అదేవిధంగా కాపరి లేకుండా బ్రతికి బట్టగట్టినటువంటి ఏ గొర్రె పిల్ల అయినా మనం చూడగలుగుతామా ఈ లోకంలో? మనం ఏది చూడం. గొర్రె పిల్ల అనేది ఎక్కడ పెంచుకున్నా ఎవరో ఒక వ్యక్తి యొక్క అండదండల్లోనే ఉండాల. అక్కడ ఉండాల్సిందే. అంతేగాని అది స్వేచ్ఛగా, స్వతంత్రంగా బయట ఒక్కటే బతికగలిగేటువంటి ఆ యొక్క మార్గము గొర్రె పిల్లకు లేదు. కాబట్టి ఆ కాపాడే, సంరక్షించేటువంటి వ్యక్తి ఎవరైనా కానీ వారు కాపరి వంటి వారై ఉంటారు. ఈనాడు మన కాపరి క్రీస్తు ప్రభువు కూడా అంతే. క్రీస్తు లేకుండా మనకు భద్రత లేదు, మనకు సంరక్షణ లేదు, రక్షణ లేదు. ఎలాగైతే ఒక కాపరి అనేవాడు లేకుండా ఏ గొర్రెపిల్ల కూడా బతికి బట్టగట్టలేదో, మానవులమగు మనము కూడా ఈ క్రీస్తు యొక్క ఆధారం లేకుండా మనము బ్రతకలేము. దేవుని ఆధారం చేసుకొని బ్రతకడం నేర్చుకోకపోతే మనకు జీవం లేదు, మనకు రక్షణ లేదు, మనకు సంరక్షణే లేదు మన జీవితానికి. అందుకే పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 25వ వచనం చెబుతూ ఉన్నది, మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి,
కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడు, కాపరియగు వాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. చూడండి, మనము త్రోవ తప్పిన గొర్రెలుగా బ్రతికి ఉన్నా ఇప్పుడు మనకు రక్షణనిచ్చేటువంటి వ్యక్తి, మన ఆత్మలకు రక్షణనిచ్చేటువంటి వ్యక్తి, మనకు కాపరైనటువంటి ఆ యొక్క కాపరి దగ్గరకు మనం వస్తున్నాము అని వాక్కు తెలియజేస్తున్నది. అంటే నీకు నాకు క్రీస్తు అండదండల్లో ఉన్నంత వరకే భద్రత ఉంటుంది. ఒకసారి క్రీస్తు సంరక్షణ నుంచి బయటికెళ్ళిపోయామా, లేదా క్రీస్తుకు దూరంగా బ్రతకడం నేర్చుకున్నామా, మనము అనేకమైనటువంటి క్రూర జంతువులకు, దొంగలకు మనము బలి పశువుగా మారతాం. క్రూర జంతువులొచ్చి మన జీవితాన్ని నాశనం జేస్తాయి. దొంగలు వచ్చి మన ప్రాణాన్ని దోచుకుపోతారు. ఆ విధంగా మనము మన జీవితాన్ని వినాశనం చేసుకుంటాము, మన కాపరి దగ్గర మనం లేకపోతే. కాబట్టి ప్రియులకు సహోదరులారా, మనము ఎల్లప్పుడూ దేవుని ఆధారం చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. ఒక గొర్రెపిల్ల కాపరిని అంటిపెట్టుకొనే బతకగలగడం ఎలా ఉంటుందో, ఒక మానవుడు కూడా దేవుని అంటిపెట్టుకొని బ్రతకడం నేర్చుకోవాలి. ఈ అగోచరమైనటువంటి దైవశక్తి ఒకటి మనల్ని కాయకపోతే మన జీవితాలకు భద్రత అనేది ఉండదు. ఎల్లప్పుడూ ఎచ్చోటను మనం ఎక్కడ ఉన్నానో మన కళ్ళు కాననటువంటి ఒక అదృశ్యమైనటువంటి దైవశక్తి ఒకటి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనము ఆ దైవశక్తిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం. ఆ క్రీస్తును మన కాపరిగా అంగీకరించి బ్రతుకుతున్నాం. ఈనాడు మన ప్రభువగు క్రీస్తు ఒక మంచి కాపరి. అతడు మంచి మనసున్న కాపరి. తన గొర్రె పిల్లల ఎడల అతడు బాధ్యతను చూపిస్తున్నాడు. వారిని తన యొక్క సొంత ఇంటి వారిగా భావిస్తున్నాడు. తన స్వరాన్ని ఆ గొర్రెలకు వినిపించి వాటిని తన చెంతకు పిలుచుకున్నట్లుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తన యొక్క గొర్రె పిల్లలకు అతడు రక్షణ మార్గమైనట్టుగా మన జీవితాలకు అతడు ఒక రక్షణ మార్గముగాను, జీవ మార్గమై ఉన్నాడు. మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆ మంచి కాపరి క్రీస్తు యొక్క కాపుదలలో మనము కూడా చంటి బిడ్డల వలె, చిన్నారి గొర్రె పిల్లల వలె మెలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క బలమైన శక్తి మనల్ని ఎల్లప్పుడూ కాపాడాలి. దేవుని యొక్క భద్రతలోను, దేవుని ఆధారం చేసుకుని జీవించగలిగేటువంటి ఆ కృపలోను దేవుడు మనకు ఎదుగుదలనివ్వాలని ఈనాడు ప్రార్థించుదాం. ప్రభువు మిమ్ములను హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.